ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబావారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి మనం చాలాసార్లు సాయినాథుడితో ఒక్కొక్కసారి బాబా నెక్స్ట్ ఇంకా బాగా మంచిగా ఉంటాను, ఈ ఒక్కసారి అంటూ ఇంకోసారి సాయినాథుడు ఎప్పుడు ఏమి అనర్లే, ఈ ఒక్కసారే కదా అని అన్నీ సర్దేసుకుంటూ నీట్గా ఉంటున్నాం. ఐఆమ్ కవరింగ్ అప్ అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ లోపల మన మనస్సాక్షి ఉంటుందండి, అది మనల్ని గద్దించట్లేదా ఫ్రెండ్స్? అయితే దాని మాట ఎప్పుడు మనం ఎక్కువ వినడానికి ఆసక్తి చూపం. ఎక్కువ మంది మన మనస్సాక్షిని అదిమి పెట్టేస్తూ ఏం చెబుతుందో అసలు వినరు. చాలాసార్లు మన మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా ఆ మనస్సాక్షిని చంపేస్తారు. ఆ స్వరం వినాలని ట్రై కూడా చేయరు కనుక. కానీ ఫ్రెండ్స్, వినగలిగితే అద్భుతాలు జరుగుతాయి. బాబావారు అలాంటి విషయమే మనకు తెలియజేయబోతున్నారు. మరి ఆ సందేశం తప్పకుండా తెలుసుకుందామండి. అయితే ఆ సందేశం తెలుసుకునే ముందు మనలో ఎవరైతే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ. అయితే సాయినాథుడు ఇచ్చే సందేశం తెలుసుకుందామా? మరి సాధారణంగా మనం చాలామందిని చూస్తూ ఉంటాము. వారు మనం ఏం చేసినా కూడా మన పిల్లల కోసమే కదా, మన బిడ్డలు బాగుండాలి అని మనం ఎంతో కష్టపడి ఉండి లేక అట్లా వాళ్ళకి అమరుస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి తెలియదండి. చాలాసార్లు మనం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలీదు. అట్లాగే ఒక తెలిసిన వాళ్ళు అనమాట, అంటే చాలా పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకి అసలు నిజంగా ఉండడానికి సరే అయిన ఇల్లు కానీ, లేదంటే ఏదో ఆయన చిన్న ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. 2 పిల్లలతోటి వాళ్ళు అట్లా గడుపుతుంటారు. బాబా భక్తులండి. బాబావారు అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే బాబు కొంచెం 10th క్లాసు అలా చదువుతున్నాడు. ఆ బాబు పర్వాలేదు, బాగానే చదువుతాడు, యావరేజ్ స్టూడెంట్. అయితే ఏంటంటే ఆ బాబు మనసు పెట్టి చదివితే మంచి ఇది ఉంటుందండి. కానీ పిల్లలు ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా ఈ ఫోన్లకి వీటికి ఎడిట్ అయిపోయి ఎక్కువ అవే చూస్తూ ఉంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటుంటే తల్లిగా తను చూస్తూ రోజు చాలా బాధపడుతూ బాబావారికి చెప్తూ ఉండేదన్నమాట. ఏమనంటే, బాబా ఇలాగా పిల్లాడికి ఏదో ఒకటి మార్గం చూపించు తండ్రి, తనకి నేను ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, నువ్వు అర్థమయ్యేలాగా చెప్తావు అని ఆశపడుతున్నాను అని. బాబావారు కూడా ఎప్పుడోసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తారు అన్న నమ్మకంతో తను ఉంటుంది. తనకి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అయితే మళ్ళీ ఇది ఒక మానసికమైన డిప్రెషను. నైట్ అయిందంటే నిద్రపోకుండా ఈ బాబు భవిష్యత్తు ఎలా ఉంటుందా ఏంటా అని ఇలాగే ఆలోచిస్తూ తను ఉంటూ ఉండగా ఒకరోజు ఆ బాబు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడండి ఇంటికి. వస్తే ఆ ఇల్లు అతన్ని చూసి, ఏంటి మీ ఇల్లు ఇలా ఉంది, మీరు ఇంత ఇదిగా ఉన్నారు అని చెప్పి అంటాడనమాట. అవును, ఇలాంటి ఇంట్లో ఉంటున్నావా నువ్వు అని చెప్పి. అంటే వాళ్ళకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అండి, వీళ్ళు చక్కగా వాళ్ళకున్నా లేకపోయినా బిడ్డలు కదండి, మంచిగా బట్టలు అవి వేసి పిల్లల్ని చూసుకుంటాం మనం ఎవరమైనా కూడా. అలాగే ఉండేసరికి ఇంటికి వచ్చేసరికి చూసి చాలా ఆశ్చర్యానికి లోనవుతాడనమాట. తను చాలా బాధపడతాడనమాట. ఇలాగా ఇన్ని కష్టాల్లో ఉన్నాడా అని చెప్పి అనుకుని తను ఎప్పుడు అస్తమానం ఫోన్లు చూడటము, కొంచెం క్లాస్లో కూడా నెగ్లెక్ట్గా ఉండటం చూస్తూ ఉంటాడు కదండి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటదనమాట, నాన్నగారికి కొంచెం బాక్స్ ఇచ్చిరా, ఈరోజు సండే కదా అని చెప్పి. అంటే బాక్స్ తీసుకుని ఇద్దరు బయలుదేరితే వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు భోజనం లంచ్ అవరు కదా, అప్పుడు ఇంకో తన ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట వీళ్ళు వెళ్ళేసరికి.
అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారనమాట, పక్కన అతనితో చాలా ఇబ్బందులకి లోనవుతున్నాము, ఈ జీతం అది కూడా సరిపోవట్లేదు, పిల్లలకి ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది, పైగా చూస్తేనేమో ఇంట్లో మా మా ఆవిడకి హెల్త్ కూడా బాగట్లేదు, హాస్పిటల్లో చూపించడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి బాధపడుతూ, ఎప్పటికైనా సరే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, ఇలాంటి ఫ్యాక్టరీని తను ఇంకోటి తనే సొంతంగా పెట్టి ఇది స్తోమత బాబావారు ఇస్తారు అనే ఈ గట్టి కాన్ఫిడెంట్తో ఆ పక్కన అతనితో చెప్తూ తన కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ వింటాడు ఈ బాబు. విని అప్పటి వరకు తను చేసిన తప్పు, తను ఎంత నెగ్లెక్ట్గా ఇప్పుడు ఫోన్ చూసుకుని లేజినెస్గా ఉన్నదంతా గుర్తొచ్చి తనకి చాలా బాధ కలుగుతుంది అనమాట. అప్పుడు తను తీర్మానించుకుంటాడు, ఏమైనా సరే నేను బాగా చదువుకుని ఇటువంటి ఫ్యాక్టరీ అనేది నేను రన్ చేయాలి అని గట్టి సంకల్పం చేసుకుంటాడు ఫ్రెండ్స్. అసలు ఇంకా చూడండి, బాబావారే ఆ ఫ్రెండ్ రూపంలో వచ్చారు, తనకి మార్గనిర్దేశం చేశారు అని మనం అనుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం మంచి మార్గంలో ఉంటే బాబావారు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అప్పుడు ఆ బాబు ఇంకా వస్తూ బాబావారి దగ్గర దండం పెట్టుకుని, బాబా నేను ఈ రోజు నుంచి చాలా అవర్స్ ఎక్కువ నీ ముందు కూర్చుని చదువుకుంటాను, ఎక్కువ దాని మీదే లక్ష్యం మీద దృష్టి పెడతాను అని తను గట్టిగా అనుకుంటాడండి. అనుకోవడమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు అలా చేసుకుంటూ తన లక్ష్యం మీద ఎప్పుడు ఇంత చిన్నపిల్లలు కదా, ఎటువంటి కొంచెం ఇది వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేసేసి నెట్టేసేసి లోపలండి మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడు కూడా బాబుకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను అని. కానీ దాన్ని బాబావారు అలా బయటకు తీసుకొచ్చి తన స్వరం తను వినేలాగా బాబావారు ఇదంతా చేశారు ఫ్రెండ్స్. మనం ఆ బాబు అప్పుడు తీర్మానించుకున్నకపోతే మళ్ళీ 5 years తర్వాత నేను ఇటువంటిది కట్టాలి అనుకున్న దానికి లక్ష్యం ప్రకారంగా తను శ్రమించి ఎంతో దానికి శ్రమలకు ఓర్చి చదువుకుని చాలా మంచి స్టేట్ ఫస్ట్ వచ్చాడండి. స్టేట్ ఫస్ట్ వస్తే అసలు ఏంటి, ఎందుకు ఇలా సడన్గా ఇంత మార్పు ఏంటి అని అందరూ అడిగినప్పుడు ఆ బాబు చెప్తాడనమాట, నాకు ఇట్లా నేను మా నాన్నగారికి మంచి సపోర్ట్ అవ్వాలి, నేను ఇట్లాంటి దానికి నేను ఇన్స్పైర్ అయ్యాను, మా నాన్నగారి కష్టాలని నేను తీర్చాలి అనే ధ్యేయంగా పెట్టుకున్నాను, దానికోసం నేను ఇన్ని గంటలు చదివాను, దానివల్లే ఈ ప్రయోజనం అని చెప్తాడండి. ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ అటువంటి ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీ పెద్దది చేసి అంత గొప్ప స్థానానికి ఎదిగాడండి. అదే ఫ్రెండ్స్, మనం లోపల మన మనస్సాక్షి ఏ పొరపాటు చేస్తూ ఉన్నా మనని కూడా గద్దిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడికి అంత మార్పు వస్తే మనం పెద్దలుగా మనకు లోపల మనస్సాక్షి చెప్పేది మనం వింటూ ఉండాలండి. అప్పుడు మనకు బాబావారి స్వరం వినిపిస్తుంది. బాబావారి స్వరం వినిపించినప్పుడు మనకు తెలియని తప్పు చేయాలన్నా కూడా చేయలేమండి అసలు ఇంకా. మరి ఆ బాబు ఇవాళ రోజున ఎంతో గొప్ప అసాధ్యము అనుకున్నది తన మనసు చెప్పిన స్వరం వినడం వల్ల అంత గొప్ప ఇది అద్భుతాన్ని చూడగలిగాడు. మనం ప్రార్థనలు కనిపించవు కానండి, అవి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేస్తాయండి. అద్భుతాలు చేయడం దేవుని పని అమ్మా, నీ వంతల్లా చాలా సులభమైన పని, ప్రార్థన చేస్తూ సబూరితో నమ్మకంతో వేచి ఉండు తల్లి అని మన బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మరి ఆ బాబు వాళ్ళ తల్లి ఎప్పటికైనా బాబావారు అద్భుతం చేస్తారు అని ప్రార్థన చేస్తూ సబూరితో ఎదురు చూడడం వల్లనే ఇంతటి అద్భుతం జరిగింది కదా ఫ్రెండ్స్. కనుక మరి మన మనస్సాక్షి చెప్పేది ఆలకించుదాం, అద్భుతాలు మన సొంతం చేసుకుందాం. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరో చక్కని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.